అనుకున్నదే జరిగింది. నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి గతంలో 5-6 నెలల క్రితమే చెప్పాను నేను. రేపు మార్గదర్శి ఇష్యూ వచ్చినప్పుడే చెప్పా. ఈ ప్రభుత్వమే ఉంటే తర్వాత మార్గదర్శికి సంబంధించి ఇబ్బంది పెట్టగలరు, కానీ ప్రభుత్వం మారిందంటే ఆ కేసులు విత్డ్రా చేసేసుకుంటారు. నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం మేము అది ఉపసంహరించుకుంటున్నామంటే కాదనడానికి ఏముండదు, కోర్టులో కూడా అదే జరుగుతుందని. ఇప్పుడు అదే జరిగింది. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద, మార్గదర్శి ఫైనాన్స్ మీద అప్పట్లో పెట్టిన కేసులు అది కోర్టులో ఉంది కాబట్టి నడుస్తుంది. చిట్స్ మీద పెట్టినటువంటి కేసులకు సంబంధించి కూడా కోర్టులో ఉంది. అయితే అప్పుడే జడ్జి గారు అది తీసుకోలేదు, ఆస్తులు సీజ్ చేయాలి అంటూ ప్రయత్నించినప్పుడు తీసుకోలేదు. నేను అప్పుడే చెప్పాను, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ దాకా కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ అన్నటువంటి. గవర్నమెంట్ మారింది. ఇప్పుడు సిఐడి తాము ఇంతకుముందు వేసిన అఫిడవిట్ ఏదైతే దాదాపు 1000 కోట్ల రూపాయలు విలువైనటువంటి మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆస్తుల స్వాధీనానికి సంబంధించి, ఎందుకు అంటే ఏదైతే చిట్లు వేసినటువంటి వాళ్ళ డబ్బులు ఆ చిట్టు తీసుకోలేదని దాన్నే డిపాజిట్ల కింద చూపెడుతున్నారు. ఇది డిపాజిట్ల చట్టానికి విరుద్ధము. ఆర్థిక ఇంతకుముందు ఆ ఇష్యూలో ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు. ఇప్పుడు ఆ కేసుల్ని విత్డ్రా చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, పోలీసు సిఐడి శాఖ నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని కోర్టుకి ప్రభుత్వం తరపున న్యాయవాది తేల్చి చెప్పేశారు. దాంతో ఇప్పుడు మార్గదర్శికి రామోజీరావు గారికి తగినటువంటి గుర్తింపు ఇచ్చినట్టు, గౌరవం ఇచ్చినట్టు.